క్యూనెన్ న్యూస్కు స్వాగతం. మాజీ మంత్రి మాండవ వెంకటేశ్వరరావు పుట్టినరోజును ఈరోజు సిరికొండ ప్రైమరీ స్కూల్లో విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి జన్మదినాన్ని జరుపుకున్న సిరికొండ కాంగ్రెస్ పార్టీ నాయకులు విద్యార్థులకు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. మాండవ వెంకటేశ్వరరావు మంచి ఆయుష్షు ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుని కోరుకుంటున్నామని అన్నారు. అనంతరం భాస్కర్ రెడ్డి, నరేష్, దేగం సాయిలు మాట్లాడుతూ జిల్లా ప్రజలకు మంచి సేవలు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేగం సాయన్న, సిరికొండ రమేష్, రామడుగు నరేష్, వంచ భాస్కర్ రెడ్డి, మగ్గిడి సదానంద్, దేగం సురేష్, కోలిపేక రాజు, ఎంఎం ముషీర్, సల్లా రాజారెడ్డి, మోచె నర్సయ్య, చాకలి రాజన్న, వాల్య పరంగి తదితరులు పాల్గొన్నారు. ఏమైందన్నా ఫీవర్ వచ్చింది కదా, జ్వరం వచ్చిందా? పంపిణీ ఇలా పాపం మాజీ మంత్రివర్యులు నిజామాబాద్ రోడ్లో మాజీ శాసనసభ్యులు మరి సీనియర్ నాయకులు మాండవ వెంకటేశ్వరరావు జన్మదిన సందర్భంగా ఈరోజు వారు ఇంకా 100 సంవత్సరాలకు నిండు బతకాలని, మంచి ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు ఈ సందర్భంగా ఇక్కడున్న పిల్లలకు కారు యొక్క శుభాకాంక్షలు తెలుపుతూ అరటి పనులు మరియు కేక్ కట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. బిడ్డ మాజీ మంత్రివర్యులు నిజామాబాద్ రూరల్ మాజీ శాసనసభ్యులు శ్రీ మాండవ వెంకటేశ్వరరావు గారి పుట్టినరోజు సందర్భంగా మరి సిరికొండ గ్రామ ప్రజల తరఫున, మండల ప్రభుత్వం తరఫున మండవ గారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి మండవ గారు నూరు ఊళ్ళు ఆయురారోగ్యం వచ్చి ఈ ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాను. బిడ్డ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ రూరల్ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు మాండవ వెంకటేశ్వరరావు జన్మదినం సందర్భంగా ఈరోజు సిరికొండ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులతో కేక్ కట్ చేసి పాల్పంచుకోవడం జరిగింది. అట్లాగే మరియు మాండవ వెంకటేశ్వర గారు మున్ముందు ఉన్నత హోదాలో ఉండి జిల్లా ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటూ ఈ యొక్క సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.